హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మనం రీసెంట్గా ఈ చెట్టు పైన ఇల్లు అయితే తయారు చేసినాం. అప్పుడు మాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటంటే చెట్టు మధ్యలో స్విమ్మింగ్ పూల్ చేయాలని చెప్పేసి. సో అదైతే ఈరోజు ప్లాన్ చేసినాం. అదేంటంటే బాగా ఈరోజు సిటీకి అయితే వేయండి, బాగా మేము సర్ప్రైజ్ లాగా మేము తయారు అయిపోతున్నాం. దాని మధ్యలో తయారైతే అసలు ఉంటుందా ఉండదా అదే ఈరోజు వీడియో. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చెప్పేది లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనం ఈ స్విమ్మింగ్ పూల్ తయారు చేయడానికి కొన్ని సామాన్లు అయితే కావాలి. ఏంటంటే అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్ద పెద్ద తాళ్ళు, కట్టెలు, మళ్ళీ ఇవి తలకలు. సో వీటిని అయితే యూజ్ చేసి తయారు చేయబోతున్నాం. ఫస్ట్ అయితే బేస్ అయితే తయారు చేసుకోవాలి. ఏడా అంటే మనం నిచ్చెన ఎంతైతే హైట్ అవుతుందో దానిపైనే, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ ఆ బరువుకి మొత్తం ఇచ్చుకపోతాయి. ఇప్పుడు బేస్ అయితే తయారు చేసి దానిపైన ఇట్లా బాయిలక వేర్చుకుంటూ పోవాలి కట్టెలతో. స్విమ్మింగ్ పూల్ తయారు చేద్దామని షెట్ మీకు ఎక్కినాం. అసలు కేడ తయారు అవుతుంది, బేస్ చేద్దాము, ఎంత హైట్ చేద్దాము అనేసి ఇప్పుడు మాట్లాడుకుందాము. కింద నుంచి తీసుకుందామంటే వాళ్ళు ఇరిగినట్టు అవుతుంది మొత్తం బేస్ అంతా. ఆయన చక్క వేరే కలిగిస్తారు. గిన్నె గింజలు తీసుకోవాలి ఇట్లా గింజలు మన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఇది. నేను ఏమంటున్నా అంటే మొత్తం కట్టెలతోని తాళ్ళతోని అల్లుకుంటా. మనం ఒకసారి ఇట్లా బేస్ తయారు చేసాం కదా, తాళ్ళతో అల్లుకుంటా అట్లా వేద్దామంటున్నా. వాళ్ళు ఏదో కడదాం సపోర్ట్కి పనా మొత్తం కట్టలు మంచిగా పెడుచుకుంటూ మంచి తాళ్ళతో ఉంటాం. అందవసరం కట్టుకొని ఎంత ఐడియా 6 ఫీట్లు ఈ నుంచి ఇలా ఇలా మంచి హైట్ 6 ఫీట్లు మంచి దీంతో ఉంటుంది మరి. పడతాం హైట్ 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 గిట్లా బేస్ గీనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి గిల్లిరికిద్దాం అనుకుంటున్నాం. గిడేం లేదు, అవి మళ్ళా సందులు కట్టలు బేస్ ఇనేద్దాము. ఇట్లా పోతుంది బేస్, ఇదే బేసు ఇంచరే ఇట్లా పోతుంది. ఇదే కాదు, ఇట్లుండదు ఇట్లా స్ట్రేట్. నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఏందో కింద ఆంచలే చుట్టూరా బేస్ వచ్చిందా, తర్వాత మళ్ళీ 6 ఫీట్ల హైట్ నుంచి మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా అడ్డం కట్టలు వేసుకోవాలి, ఇట్లా పొడుగు కట్టలు వేసుకోవాలి, మళ్ళీ అడ్డం కట్టలు వేసుకోవాలి. ఇట్లా దగ్గర బందోబస్తు కట్టాలి. తుమ్మి సెట్ మీద ఏమైందంటే, తుమ్మి సెట్ మీద మనం ఒకసారి బావి తయారు చేసినాం పైపులతోని. పైపులు ఇచ్చకపోయినా ఇట్లా మొత్తం వెయిట్ ఎక్కువ హైట్ నీళ్ళు కూడా ఎక్కువ ఉండొద్దు అన్నట్టు. ప్రెషర్ బాగా పడుతుంది, వాటర్ ప్రెషర్ బాగా ఉంటుంది. ఇంతకుముందు మనం బావి తయారు చేసినప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం అయింది. వాటర్ ప్రెషర్ బాగా మొత్తం పైపు బిల్డింగ్ మొత్తం విరిగిపోయినాయి. ఈ కట్టెలు బందోబస్తు ఉంటాయి కావచ్చు. కట్టలు కట్టాలి, గట్టి కట్టాలి. బయట వాళ్ళకి వేసి బందోబస్తు కట్టుకుంటే ఇది దుడ్డు కదా, సైజ్ చిన్న ఉంటుంది, ఏం కాదు. దుడ్డు కాబట్టి మంచిగా కట్టలు ఇద్దామని అనుకున్నాం. అది ఇరిగితే అట్లా చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఐడియా ప్రకారం మేము ఏం చెప్తున్నాం అంటే, స్టార్టింగ్ లో కింద ఏదైతే మనకు మెయిన్ గా కావాల్సిన బేస్ ఏదైతే ఉందో అదైతే ఫస్ట్ సెటప్ చేసుకుంటాం ఈ కింద. దాని తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నుంచి ఒక్కొక్కటి వన్ సైడ్ నుంచి మొత్తం ప్యాక్ చేసుకుంటాం. ఇక ఫస్ట్ అయితే కింద బేస్ కట్టుకున్నాం. మనం అప్పుడు ఇల్లు తయారు చేసినాం మీద. అప్పుడు ఈ కట్టె ఇది 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 4 బేసు చేసుకొని తయారు చేసినాం కట్టెలు పైన. ఇప్పుడు అదే కింద ఇట్లా ఇట్లా షేప్ లా కనిపించింది. ఈడ చేస్తున్నాం, అందుకే చూడాలి ఇప్పుడు ఈడ అవుతుంది. ఏంది కథ ఇల్లు కానీ ఇల్లు వస్తాయి కింద కింద స్విమ్మింగ్ పూల్ డైరెక్ట్ అలా పడతాడు తొక్కుమని కట్టెలు తీసుకొని బాగా టైం పడుతుంది అంటుండే. మరి అది మంచిగా కొట్టాలంటే టైం పడుతుంది. తాగలెత్తి ఎందుకు మరి చేసేందుకే కట్టెలు నీకు అదే అన్న మంచిగా కింద బేస్ తయారు చేసి దగ్గర ఇంటి ఆకారం వేసుకున్నాం అనుకో బందోబస్తు అవుతుంది. దాంట్లో ఇంకా ప్లైవుడ్ షిక్కలు వేసినాం అనుకో, వేసిన కాడ ప్లైవుడ్ షిక్ పడుతుంది కదా, అది లేకుండా కవర్ గా పెడితే అంటే పొక్కలు పడదు కవర్ ఇంత సందున ప్లైవుడ్ షిక్ మంచిగా బందోబస్తు దిగించుకొని కవర్ వేసుకొని అలా నీళ్ళు పడితే అయిపోతుంది. కట్టెలే ఫ్రేమ్ చేసుకో, ఇట్లా కట్టెలే మొత్తం కట్టుకుంటే కట్టెల మళ్ళీ చిన్న మన వాళ్ళందరూ చెట్టు మీదకి అయితే వేయరు. ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇప్పుడు కట్టెలు తాళ్ళు వేయాలి. ఫస్ట్ ఈ తాళ్ళు నానబెడితే మంచిగా గట్టిగా అయితే అన్నట్టు. ఫస్ట్ అయితే తాళ్ళు నానబెట్టుకుందాం. ఫస్ట్ అయితే వీళ్ళ కట్టెలు అయితే ఇద్దాం. కట్టెలు ఇచ్చినాక తడకాలు తాళ్ళు మెల్లమెల్ల అన్ని మీదకి పంపిద్దాం. ఇక మొత్తానికి ఎట్లా అట్లా కిందికే తీసుకొని ఒక కట్టెని అయితే వేసినాం బేస్. ఇది మాకు తెలిసి ఇది అలా కాదు కావచ్చు, ఎందుకంటే కరెంట్ పోతుంది.
ఐదుకి ఆరుటికా 5:30 పోతుంది. జల్దీ చేయాలి ఇక. జల్దీ చేస్తే ఆయన ఇసుకపోయింది అనుకో మనం జల్దీ కింద పడతాం. బేస్ మొత్తం కంప్లీట్ చేయాలి. వీలైతే రేపు పొద్దున వాటర్ నింపి చేస్తాం, లేకపోతే ఈరోజు అయిపోతుంది. మూడు కట్టెలు అయితే అయిపోయినాయి. ఇంకో కట్టె కూడా వచ్చింది, ఇంకో కట్టె కూడా వస్తుంది కింద నుంచి. సో అవి కట్టేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాబులు ఉన్నాయిగా, వీడు ఏం చెప్తున్నాం అంటే బాబాయ్ ఏమన్నాడంటే బొంగులు వేద్దామంటాడు నిన్పై. కట్టెలు ఎత్తామంటే మన తడకలు ఉన్నాయిగా మరి ఇట్లా ఎత్తావు తడకలు 12 ఫీట్లు ఉంటాయి. అవి అడిగి వండబెట్టాలి. 12 ఫీట్లు ఎట్లా పడితే అలా అడ్డం నేను ఏంటంటే ఇదికున్నట్టు కట్టి మన చెట్టులక్క మొద్దు ఇదికి లేదు. అది కూడా బాగా బందోబస్తు చేయాలి. కూలిపోతే అడిగికే కూలిపోతుంది బాగా. అడిగికి ఏం లేదు సపోర్టు. ఇది కడదాం ఇది కడదాం ఇట్లా కట్టుకొని అట్లా కడదాం. కట్టెని బయట సైడ్ వేసినాం కానీ కాకపోతే మాకు ఏమనిపిస్తుంది అంటే లోపల సైడ్ వేసుకుంటే ఈ కట్టెలు ఏవైతే ఉన్నాయో చిన్న చెట్టు దానికి సపోర్ట్ ఉంటుంది కదా, దాని గురించి లోపల సైడ్ వేసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే ఏమంటున్నా అంటే విజ్జి ఇట్లా లోపల సైడ్ అయితే కొంచెం లోపల స్పేస్ తక్కువ అవుతుంది అని చెప్పేసి అంటాడు విజ్జి. అది కూడా కరెక్టే. కాకపోతే బందోబస్తు ఉండాలి కాబట్టి నువ్వు కూడా కరెక్టే. మన అప్పలకి పైపులకి ఇచ్చుకపోయింది అనుకో ఇట్లా ఇంకే లోపల సైడ్ ఇడుకుంటే ఈ మండ ఆపుతుంది కదా. ఆ మండ ఉన్నది ఈ మండ ఉంది. అప్పుడు గట్లనే అనుకున్నాం ఆపదు. ఇప్పుడు గీడు ఉన్నది అనుకో ఇంకా ఓనికి రాదు ఇక దీనికి. బాబాయ్ అనేది అదే మరి ఇటే ఇటే మరి ఇటే కింద బేస్ సన్నగా అవుతుంది, పైన పోయినాకది ఎలాం చేసుకోవాలి అంతేగా. బరాబర్ కరెక్ట్ చేసిన. స్టార్టింగ్లో ఏమనుకున్నామని అంటే కింద బేస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్ మీద 6 ఫీట్ల దాకా హైట్ వేద్దామని చెప్పేసి అనుకున్నాం. అంటే 6 ఫీట్లు అంటే నా మీద కొంచెం ఇంత ఈ హైట్లో వేద్దామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇదంతా ఇట్లా ఇచ్చుకపోయినట్టు అవుతుంది కాబట్టి మళ్ళీ అంతా క్యాన్సిల్ చేసుకొని జస్ట్ బొడ్డు వరకు ఈ లెవెల్లో అంటే ఒక 3 ఫీట్ల మందం చేసుకొని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. మెయిన్ ఏంటంటే టాస్క్ ఇది ఒకటి తడుతుంది, ఇది ఒకటి ఇక్కడ వరకు అయితే కడి చేసుకుంటాం దీని కింద బరాబర్ దాని లెవెల్ కింద గ్రౌండ్ లెవెల్. దాని తర్వాత చుట్టూరుగా మొత్తం వేరే కట్టెలు మొత్తం అటాచ్ చేసుకొని సైడ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. కింద బేస్ వచ్చేసి ఎట్లా చేస్తున్నాం అని అంటే మన దగ్గర 2 ఇంచుల పైపులు ఉన్నాయి. మొత్తం దగ్గర ఎన్ని పైపులు ఒక 10-15 పైపులు పడతాయి కావచ్చు. కింద మొత్తం బేస్ మొత్తం ఇట్లా అట్లా అడ్డం వేసుకొని దానికి ఒకటి మళ్ళీ జిగ్జాక్ వేసుకొని మొత్తం గట్టిగా కట్టుకోవాలి. అట్లయితే కొంచెం బేస్ కూడా గట్టిగా ఉంటుంది. అన్నేమో కానీ చిన్న చిన్న ఈగలైతే చంపుతున్నాయి ఇక్కడ. మేము ఎంత అవుతుంది అనుకున్నాం, బేసు పెద్ద అవుతుంది అనుకున్నాము కానీ లాస్ట్కి వచ్చే వరకు అది చిన్నగా కడలు పెట్టినా కొద్ది చిన్న అయితేనేమో అడిచినా ఇట్లా పెద్దగా అయితే లేదు. మెయిన్ ఏంటంటే ఇది వచ్చేసి ఫెయిల్ కావద్దు, ఖచ్చితంగా సక్సెస్ కావాలి. చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా సక్సెస్ కావాలి. దాని గురించే ఇది చుట్టూరుగా ఏవైతే ఉన్నాయో సపోర్ట్లు వాటిని చూసుకుంటా కట్టెలలో వీటిలలో ఇరికించుకుంటా బందోబస్తు కడుతున్నాం. దాని గురించి కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఆకలి అవుతుంది కానీ వాడు మాడికాయలు తీసుకురారంటే తెలియదు కరెంట్ పోతా అని మధ్యాహ్నం షెర్పత్ అయిందని చిన్న తెచ్చిండు. రయ్య దిగుతూనే ఉన్నాడు విజ్జి. ఎట్టెక్కుతుంది చూడాగో కోతులే నెంబర్ 1 ఇది తీసుకొస్తా అన్నాడు చిండు మంచిగా. మెల్ల చెప్పాను ఎప్పుడో కింది పోతూనే ఉన్నాడు. అబ్బా కింద పోతుంది బాడీలో పోసితే అయిపోయి అబ్బా షెర్పత్ జయంగా అక్కడ కింది కొరకు వచ్చింది. మరి ఎనర్జీ లేదు వచ్చిన దొరుకుతుంది, రాళ్ళలో దొరకదు. ఫస్ట్ చెప్తున్నా ఇక్కడ మొత్తం అయిపోతుంది. తీసుకొస్తుంది నేను అన్నీ ఉండరు ఎవ్వరు రాకురు అన్నీ ఉండరు, అందరు అన్నీ ఉండరు.
చెప్పేది మీకోసమే ఇగో నా కోసం అయితే తెచ్చిండు చెట్టుకి రాడు కొంచెం ముంచురి అబ్బా ఆడ మొత్తం ఈ జగ్గు సగం లేపినావు ఏడా చూసినంత చూసినంత నువ్వు తాగు నువ్వు జింకా నువ్వు తాగు నువ్వు తాగు చూసినా కానీ ఒకరికి ఇద్దరికి ముగ్గురికి పైన గుంజుకో అప్పుడు మళ్ళా ఎవరు వచ్చేది వాడు సింబల్ బింబల్ పోసిండా లేకపోతే మంచిగా ఆడ ఆడ చేసుడు చిన్న చేసినా గట్టి ఉంటుంది ఎడికే ఇట్లా రాగాల చూసుకో అయితే నవీన పట్టిద్దే నేను వీళ్ళ గురించి అని కొంచెం తాగి పట్టుకొచ్చిన వీళ్ళు నాకైతే లేరు కొంచెం నువ్వు తాగుదాట అయ్యాలా ఎందుకు తాగుదా నేను మీకోసం తెస్తే నేను అయిపోయింది అలా చూస్తున్నావు అంతే ఎవ్వరు తాగునే మొత్తం చల్ కిందిగా చల్ జల్దీ పెట్టుకో అజ్జా సగం చెగు తాగిన ఓడిపోయిందా ఓడిపోయింది కిందికి మరి కొంచెం ఉన్నది కింద ఉన్నాయి కొంచెం మనసు కిందికి పోయినావు పోతుందన్నా కూడా కింద ఆయన కింద తాగొచ్చు చెప్తారా వాళ్ళు కింద కింద అయ్యో కింద తాగొచ్చిండట ఇది అన్యాయం సార్ ఎందుకు సార్ ఇంత ఓడిసి పెడతాడు చుక్క కూడా సార్ మళ్ళీ మచ్చ నిలుమట అయింది నాకు అచ్చా రెండు దగ్గర మీద సగం చెక్కు కింద చెక్కు రెండో ములేసి ముడతా ఇక అసలు కట్టిన తాడు తాళి కట్టేప్పుడు ఆమాత్రం మూగాల్సిందే కానీ అప్పని సార్ అల్లాడుతున్నాం ఇప్పుడు తెగింది ఇదిగో ఇస్తున్నాం ఇక చెట్టు కొడతారు చెట్టు తెల్లారైతే ఇప్పుడు రేపు ఈ టైం వరకు మొత్తం కింద పడతాయి వాళ్ళు ఏమన్నారంటే పిల్లల్లో నిన్న అన్నారట వీళ్ళతోని రేపు ఎడిట్ వరకు కట్ చేస్తాం అనుకుంటా అరే అటు సైడ్ పోయినాయిగా అలా తెలుసుగా అని ఇది కాకపోతే అవమానాలి వీడియో కాకపోతే ఏమైంది దాన్ని పట్టుకుని ఊలాడుతున్నావు ఇది నాకు షట్కింద ఉండు రే అటు వాడైతే అయిపోతుంది పడి పడి నా చెప్పిన కొంచెం జరిగిందిరా సో ఇంతకుముందు కట్టెలు అయితే మీదకైతే అందించినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బాబాయ్ ఏమన్నాడంటే ఇట్లా మధ్యలో ఇట్లా ఐరన్ పైపులు అయితే ఎత్తారట. ఐరన్ పైపులు దేనికి మన గ్యారేజ్ కాడికి అయితే పోతున్నాం. నాకు తెలిసి ఒక 20-25 దాకా పడతాయి అన్నాడు. చూద్దాం 20-25 అలా వెళ్తాయా వెళ్ళాయా అని. ఫస్ట్ అయితే పైపులు తీసి ఒక సైడ్కి అయితే వేసుకుందాం. అన్నీ ఒక 20-25 వెళ్ళాక వెళ్ళినాక అవన్నిటిని తీసుకొని అయితే ఒకవేళ వెళ్ళకుంటే పెద్ద పైపులు మధ్యలో కడిగేసుకొని తీసుకోవాలి. ఆ పైపులు ఘోరంగా ఆలుతున్నాయి. కట్టెలు అయితే మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు బేస్ లెక్క బేస్ గట్టిగా ఉండాలి కాబట్టి ఈ బొంగులు అయితే ఎత్తున్నాం. 2 ఇంచ్ బొంగులు మీదికి ఇవి ఎన్ని పడతాయి. మాత్రం రే కింద ఏది కూడా ఉంచకూరి ఇతనే చెప్పిన అవి బండి తీసారు అంచెలి దూరం ఉండరు. మళ్ళీ మీరు ఏం చేస్తున్నావు? కారు కడుతున్నా మంచిగా ఆడియన్స్ తాడు కడుతున్నా తాడు
బాబాకి పెళ్ళి అయితే అందుకే అదే 3 ముళ్ళు ఎత్తుండు ఫస్ట్ అదే కడుతుండు. ఇవి ఎట్లా పెడుతున్నాం అంటే ఈ కట్టెకి ఇగో ఇట్లా సందు లేకుండా లైన్ అన్ని ఇరికించుకుంటూ కడతాం ఇక ఈడి దాకా వస్తుంది అట్లే ఇక. దాని తర్వాత ఈ సైడ్లకి మనం తాళ్ళతో కట్టెలతో కట్టుకోవాలి ఇక. ఇంత ముందుకు ఎట్లా కూసిపోయింది బేస్ కింద కూసిపోయిందా? కింద సైడ్ సైడ్ కూసిపోతాయి ఎందుకంటే ఫోర్స్ మొత్తం సైడ్కే ఉంటుంది బాబాయ్. కింద ఇప్పుడు ఎట్లా గట్టి ఉండాలి మనకి కింద గట్టి ఉంది భూములు ఇప్పుడు సైడ్ పెట్టి కాదు ఇక కిందనే వేయాలి మొత్తం మొత్తం సైడ్లకి ఏం పెడతావు? సైడ్లో కట్టెలు అవి తాళ్ళు మొత్తం చిన్న చిన్న సందులైనా ఉంటాయి కదా మరి ఉంటాయి కదా సైడ్లో చిన్న చిన్న సందులు ఉంటాయి కదా మరి లైట్గా ఉంటాయి 12 ఫీట్ సైడ్లో చెక్కలు వేసుకొని 4 చెక్కలు సెట్. కింద బేస్ అయిపోయింది సైడ్కి ఈ పైన కట్టెలు అయిపోయినాయి కింద కట్టెలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ తడకలతోని ఇట్లా రెండు మొత్తం చుట్టు పెడుతున్నాం. దాని తర్వాత తాళ్ళు చుడతాం ఇక తాళ్ళు చుట్టి ఇంకేముంటే అన్ని ఇక మొత్తం కవరు ఇట్లా ప్రెజర్కి బయట పోకుండా చేస్తాం మొత్తం చుట్టూ యోగిలు అవుతుంది ఇప్పుడు పోదు ఇక బయటికి అలా తాళ్ళ చుట్టి పైన బరాబర్ చుట్టూ పెడదాం ఇక అట్లా లైన్గా. తడకలు ఎత్తున్నాం కానీ సపోర్ట్కు తడకలు సపోర్ట్ లేదు అందుకే కట్ట కడుతున్నాం. మొత్తానికి చీకటి అయితే అయిపోయింది. మేము అనుకుందే జరిగిపోయింది ఇక. ఇది పొద్దున 7 మన 7కి అయితే కంప్లీట్ అయిపోతుంది చెట్టు కొట్టేసాడు. సో వాళ్ళని బదలాడాలి ఆపమని. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. కట్టెలు అబోట్ ఇబోట్ అన్నీ జమ చేస్తాం ఎందుకంటే బేస్ మొత్తం గట్టి ఉంటేనే మళ్ళీ అంత తర్వాత కూలిపోకుండా అది కాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి లేట్ అవుతుంది. ఇదికి ఒక 2 కట్టెలు కట్టాలి, ఆడికి ఒక 2 కట్టెలు కట్టాలి, ఇదికి ఒకటి కడితే అయిపోతుంది. సో ఇక మొత్తం మన దగ్గర ఉన్న మ్యాట్లన్నీ పరదలన్నీ కప్పేసి నీళ్ళు పట్టడేది ఇట్లా. కానీ వానమ్మ కూడా అయింది, మొత్తం చీకటి అయిపోయింది. వరక గాడు పెట్టింది ఒక్కటిసారి మొత్తం ఊరింది అంతా. ఫైనల్గా ఇప్పుడు ఏం తయారు చేసినామంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో ఎడిదిక్కు తాళ్ళు మొత్తం కట్టెలు చుట్టూ కొన్ని కడిగేసినాయి బందోబస్తున్నాయి. ఇగో ఎటు పోకుండా తాళ్ళు అయితే కట్టేసినాం. ఎట్లేదు బాబాయ్? మొత్తానికైతే సెట్టు మా సేఫ్టీ అయితే మేము చూసుకుని అయితే బందోబస్తు కట్టినాం. దాని తర్వాత ఏం చెప్పలేం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని కింద మొత్తం మ్యాట్ వేసుకోవాలి. ఇప్పుడు మన కింద నుంచి మ్యాట్లు అయితే ఇస్తారు. ఇక ఇవాళ అయితే చాలా అయింది. మొత్తం మధ్యాహ్నం తినకుండా ఎత్తున్నాం. ఎట్లయినా అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఇది చీకటి అయిపోయింది మొత్తం. అయ్యో ఇప్పుడైతే మొత్తం సెటప్ అయిపోయింది. ఇక నీళ్ళు ఇప్పుడే పొద్దుగాల ఇప్పుడు మ్యాట్లు వేసి పొద్దుగాల నీళ్ళు ఇప్పుతాం. ఇక ఫస్ట్ ఏం మ్యాట్ ఎత్తున్నాం అంటే మా దగ్గర ఒక 5-6 ఉన్నాయి, అవన్నీ ఎత్తున్నాం. ఎందుకంటే ఈ సందులలోకి మనం ఎప్పుడు అదే మొత్తం పైపులతో చేసేవాడు పలిపోయింది మొత్తం. అట్లా పలిపోకుండా ఇవి ఆపుతాయి అన్నట్టు. ఒక 5 లేయర్లు ఎత్తున్నాం. ఒక రెడ్ మ్యాట్, గ్రీన్ మ్యాట్, ఇదే చెత్త మ్యాట్, చెత్త మ్యాట్ కింద ఎత్తున్నాం. చెత్త మ్యాట్ అంటే మంచిదే కానీ ఒక పక్కకి చెత్తది. మొత్తానికైతే మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు కింద. అసలుకి ఇది సాయంత్రం అయిపోతే ఎప్పుడో అయిపోవు. అది సర్ప్రైజ్ అవుతుందో అది ఎప్పుడో రివీల్ అయిపోవు. కానీ మంచిగా ఎంజాయ్ చేసేవాడు ఇలా వచ్చి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. వాజా ఒక ఎంతమంది పడతారు? 1 2 3 4 5 6 ఒక 8 మంది దాకా పడతారు. నిలబడితే ఎక్కువ మంది పడతారు. మరి ఈత కొట్టాలంటే ఒక 2 3 అంతే. ముగ్గురికి అయితే కంఫర్ట్ ఉంటుంది. మస్తున్నది.
నాకేమనిపిస్తుంది అంటే నీళ్ళు కొట్టగానే ఇట్లా మొత్తం చిత్తిపోతాయి కావచ్చు. లేదు అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం చుట్టూరా తాళవీలు వేసుకున్నాం కదా, బందోబస్తు ఉంటుంది. చూద్దాం. అలా గాడిపూత ఘోరంగా పెడుతుంది ఎందుకో ఏమో. ఇగో దాని గురించి గాడి పెడుతుంది కాబట్టి లోపల వెయిట్ ఉండాలి, మొత్తం లేచిపోతే నాకు చిన్న తాడు ముక్క మిగిలింది. పొద్దుల 8 వరకు కట్ అవుతుంది ఇది. ఆయన వచ్చి బతలాడాలి ఆపమని. ఫస్ట్ రావాలి మనం ముందే. ఏమంటావంటే రేపన్నా ఎల్లుండి వచ్చి కట్ చేయన్నా ఈ వీడియో అయిపోతాయని చెప్తాం. ఇక మెయిన్ టాస్క్ ఏంటంటే సాయంత్రం వరకు అయిపోతుంది అనుకున్నాం కానీ బాగా లేట్ అయింది. మెయిన్ టాస్క్ ఏంటంటే కరెంట్ లేదు. మేము కరెంట్ పోయింది, మళ్ళీ చీకటి అయిపోయింది, అన్నీ ఉదిరినాయి. ఏదేమైనా రేపు పొద్దున మాత్రం దీన్ని మొత్తం నింపి అన్నను పిలిచి దాని తర్వాత చూపిస్తాం. అన్నీ ఏమనుకుంటాడు అంటే చెట్టు మొత్తం కటింగ్ అయింది అనుకుంటాడు, కాకపోతే చెట్టు నిలబడే ఉంటుంది. ఇంకా షాక్ అవుతాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తాడు. అప్పుడు మీరు మళ్ళా వేసిరా చెట్టు మీద అనుకున్నట్టు కాలే. అంటే నువ్వు పెద్ద అనుకున్నావు కదా, మనం తాళలేము అప్పుడు. అట్లే అల్లుకుంటా గిందాక పోతేమో వీళ్ళు మొత్తం అవుతాయేమో అనుకున్నా. వెయిట్ ఆగదట, మొత్తం ఇంత చిన్నగా అయిపోయింది. గీడికి అయింది అంతే. ఓన్లీ పుట్టలేవాలి. పొద్దున చూద్దాం ఇక వచ్చిన తర్వాత రేపు పొద్దున. ఓకే బాయ్. మనోళ్ళు పాపం ఎంతో కష్టపడి నేను మొత్తము స్విమ్మింగ్ పూల్ తయారు చేసిరట. రాత్రి వచ్చిన నేను రాత్రి వచ్చి చూస్తా అంటే వద్దు అని చెప్పేసి ఆపేరు. పొద్దుగాల వాటర్ పట్టినాక రా అని చెప్పేసి పొద్దుగాల మార్నింగ్ ఒక క్రేజియస్ట్ థింగ్ అయితే జరిగింది. ఏదైనా చెట్టు కొట్టేస్తురని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండే. కాకపోతే వాళ్ళు ఏమనంటే మీరు చెప్తే ఒక 5-6 days ఆగుతాము, నో ప్రాబ్లం అని చెప్పారు. కానీ ఇవాళ ఆగమంటే ఆగుతలేరు, ఎందుకంటే ఇలా లాస్ట్ డే నట దాన్ని తీసేయని పర్మిషన్ వచ్చిందా దాని గురించి కట్ చేస్తారు. సో మనం కూడా ఏం చేయలేము, మన జాగ కాదు, మన షెట్ కాదు, వాళ్ళు చెత్తురు కాబట్టి సరే అన్న మీ ఇష్టం అని చెప్పినాము. కట్ అయితే చేస్తారు. సో మస్తు తయారు చేసిరాట, ఇందాక తయారు చేసినాం అది అని చెప్పారు. అసలు మీకే చూడసందులో ఎట్లా తయారు చేసిరా ఏం కదా అని చెప్పేసి రాత్రి 11 దాకా చేసినాం దాన్ని. మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళకు అందరికి గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళది వాళ్ళ కొంతమంది వేయరు కదా, వాళ్ళతో వీళ్ళకి టాస్క్ ఏం చేయరు, పని చేయరు కదా కొంతమంది. నేను తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు వీళ్ళకి మాట వస్తుందట ఖచ్చితంగా వచ్చి తమ్ముడు నిన్న అయిపో నంబర్ తీసుకుంటే ఇంత మంచిగా పాపం నిన్ననే ఆగమాగం మీరు తిప్పిర్రు, నిన్ననే స్విమ్మింగ్ పూల్ తయారు చేసిర్రు, అన్ని కట్టలు కట్టిర్రు, మొత్తం రెడీ అయిపోయింది. జస్ట్ అలా వాటర్ నింపి అలా ఎగురితే అయిపోతుండే వీడియో. కానీ ఇంకా అంత మన మంచిగా తీరా ఏడో తిరిగాడు రీసెంట్ ఎన్ని వెళ్ళలేరా తిరగకుండా చేసినాం. పొద్దు తినలేదా తిన్నాక ఏనుంటుంది కరెంట్ పోతుంది అని మీరు నేను పోయేటప్పుడే స్టార్ట్ చేసి ఉంటే అదే అవుతుందని చెప్పిన వాడు అప్పుడే స్టార్ట్ చేస్తే అయిపోవు. మీరు ఎన్ని స్టార్ట్ చేసిర్రో మసిలి కెమెరా సెట్ చేసుకుని లేట్ అయింది. మీరు రాత్రి మొత్తం కంప్లీట్ చేసిన రాత్రి నిలబడితే అయిపోవు. కరెంట్ ఉండదు. కరెంట్ రాత్రి 3:30కి వస్తుంది అన్నట్టు, అదే ఇబ్బంది. పెడుతుంది కింద రాత్రి చూడవు ఎట్లా మనం కూడా క్లీన్ చేసుకోవాలి. వాతావరణం మిషన్ వచ్చి తెగుతారే దాంతో ఉంది. ఇది ఉందా ఇట్లా దొరకబడితే ఇవి కొడవలు ఊరుకున్నట్టేనే. దీన్ని కిందకు వద్దద్దు, ఇట్లుందా నేను పట్టిన చూడు అటాన్ని వచ్చి పెట్టినా అంటే ఇంట్లో మెత్తగా అవుతుంది, ఇక మీద మెత్తగా అవుతుంది. 2 దిక్కుల మెత్తగా అయింది అనుకో సింపుకి వస్తుంది కట్టిన. గిట్ల వస్తుంది, గిట్లా వచ్చినామా సైడ్ కొత్తాలి, ఇట్లా 1 side వస్తుంది. మా 49cc మిషన్ ఇదే కావచ్చు, మా దగ్గర మిషన్ కూడా ఏమో కానీ మన ఇక కొందరు ఇట్లా కిందికి వస్తారు కాదు చక్కగా. ఇక చక్కగా కాదు, ఇంట్లో రాదు. కొసలు వచ్చినాయి అనుకో మనిషికి వేట్ అవుతుంది అన్నమాట, మొక్కపోతుంది. ఓసారి గుంకపోయింది అనుకో మోకాళ్ళు మోసేతనానికి వస్తుంది. అది గుంకపోద్ది అంటే జర సన్నగా అన్నట్టు. ఇక కోస ప్రతిసారి చేస్తారా షాపు? ఇప్పుడు ఈ రౌద్దానికి అంటే మళ్ళీ చేసుడు ఇంకేం అనవద్దు కట్ట తప్ప. రౌతు మన్ను మేము మొరలు కూడా కూర్చున్నాం దాంతో కట్టే అన్ని పోతాయి ఎరగడు. మొరలు ఒకసారి మనం ఎట్లా తయారు చేసిరు చూస్తా. బందోబస్తు తయారు చేసిరు. పెట్రోల్ కూడా వచ్చేసింది.
నేను రాత్రి చూసినా అయిపోయారా కోతిగా. మొత్తం కంప్లీట్ అయింది, జస్ట్ వాటర్ పడితే అయిపో. ఫుల్ ఎఫర్ట్స్ వచ్చేసి గైస్ వేస్ట్ అయిపోయినాయి. స్విమ్మింగ్ పూల్ గయా షెట్టే పోతుంది స్విమ్మింగ్ పూల్ ఎంత. కలకల అనిపిస్తుంది షెట్టు పోతుంటే, అట్లా మిషన్ ఇరికింది షెట్టు పోసే దాంట్లోనే. షెట్టును కొట్టయితే ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నప్పుడు సాదుకున్న మేకని ఏదైనా పండుగ కోతారు కదా అట్లా అనిపిస్తుంది. ఫస్ట్ అది కోసేస్తారు మొత్తం అలా అనిపిస్తుంది పోతున్నాయి. మొత్తానికి మన సెట్ అయితే పడిపోయింది. సో ఇప్పుడు మన కట్టెలన్నీ మొత్తం ఇచ్చేసుకోవాలి. వాళ్ళు ఇంతకే కోసుకుంటా ఉంటే మనం అంతకే ఇచ్చేస్తున్నాం. మనకి నీళ్ళు ఉండదు ఏమున్నది అసలు. మొత్తం ఇప్పుడు దిగి ఒక్క చెట్లు ఇది తప్ప సాయంత్రం అయితే ఆడు కాకొచ్చి నీడ ఈ చెట్టు కింద పడ్డా అవుతా దీనికి ఏం కాలేదు. మేము ఎంత గట్టి కట్టామో మీరు చూడరు ఇంత అవుతాయో కట్టే ఇట్లా ఇట్లా అవుతా కాలేదు అసలుకి. తాడు వీడు మొత్తం ఇట్లా ఏమి ఇచ్చుకోపోలేదు అసలుకి. దీంట్లో కూడా నీళ్ళు పడచ్చు ఇప్పుడు కట్టున్నది. ఇప్పుడు కాకపోతే ఆగే నీళ్ళు కాకపోతే ఇట్లే ఉంటాయి ఇప్పుడు మొత్తం. ఇప్పుడు వాళ్ళు మొత్తం తీసేస్తారు. ఇప్పుడు కొమ్మలు బిమ్మలు అన్నీ తీసేస్తారు అట్లా అన్నీ కోసిస్తారు మొత్తం అంతా తీసేయాలి. ఇక అవుతాయి అయిపో అసలు మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఘోరం గట్టుకున్నా ఎన్ని నీళ్ళు పట్టినా అయిపో ఏం కాదుగా వచ్చింది టైం. ఆ చెట్టు దగ్గర ఉంటే చాలా అంటే చాలా కలకల అనిపిస్తుంది, ఇట్లా బాధ అనిపిస్తుంది. సేమ్ ఆ ఫీలింగ్ నేను మీకు ఎట్లా చెప్పానంటే, చిన్నగా ఉన్నప్పుడు మేకను పెంచుకుంటే ఇంట్లో కొన్ని రోజుల తర్వాత ఏదైనా పండుగ ఉంటే కట్ చేస్తారు కదా, దాన్ని కోస్తారు కదా, అప్పుడు ఎట్లయితే బాధ అనిపిస్తుందో సేమ్ అట్లే అనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర ఉండి 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 దాని కింద ఇప్పుడు 4 సంవత్సరాలు మేము ఉండబట్టి దాన్ని కోసేసే వరకల్లా మంచిగా అనిపిస్తుంది. ఆడు ఉంటే ఇటు కలకల అనిపిస్తుంది. అందు గురించి సపరేట్గా అయితే ఇక్కడికి వచ్చేసినాము. ఆ షెట్టు మాదైనా జాగా మాదైనా అసలు అదే పోయినా అయిపోతుంటే మేము చాలా రోజుల దాకా ఉంచుకుందాము. కాకపోతే అది రెండు మనమే కాదు. సో వాళ్ళ జాగా వాళ్ళ షెట్టు వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. సో అట్లా ఇక సపరేట్గా కూకున్నాం, కట్ చేసేస్తారు. సో మనం ఏం చేయలేము అన్నట్టు, ఏం చేయలేని పరిస్థితి. కలకల అనిపిస్తుంది ఆ షెట్టు పోతున్నా మాత్రం. చూద్దాం మళ్ళీ వేరే చెట్లు, చెర్రీ చెట్లు అంటారు కదన్నా అన్న వెరైటీ, అవి తీసుకొచ్చి మొత్తం చుట్టూ పెట్టడానికి ట్రై చేస్తా. అవి పెట్టిన తర్వాత వాటర్ అయితే వాడదాము. మన వాళ్ళు మెయిన్ 3 అయితే అయిపోయారు. ఇంత తయారు చేసిన తర్వాత వీడియో కాపాయి అని చెప్పేసి, చెట్టు పోవట్టే అని చెప్పేసి అది కొంత బాధ ఉన్నది వాళ్ళకు. సో చూద్దాం.